ప్రభు స్తోత్రములు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. యవనస్తులే కానీ యవనంలో నుండి వచ్చిన వారిలో కానీ కొన్ని అవిధేయతలు, లోభాలు, తప్పులు, అతిక్రమాలు ఎన్నో ఉండక మానవు. కొంతమంది అయితే అనేక మందికి వ్యతిరేకంగా కూడా యవనస్తులు జీవిస్తూ ఉన్నారు. వారి తల్లిదండ్రులు కూడా ఎంతో వారి బిడ్డల గురించి నిరాశ చెంది బాధపడుతూ ఉన్నారు. మీరు గనక వెనుకకు తిరిగి చూసుకుంటే మీకేమైనా మనసుకు శాంతి కానీ సమాధానం కానీ కలుగుతుందా? ఒక్కసారి మీ తప్పులు తెలుసుకొని పశ్చాత్తాప పడితే కనుక మిమ్మల్ని క్షమించేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే యేసుక్రీస్తు. లోకా శుభార్త 23:34 తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించుము అని దేవుడు సిలువ మీద ఉండి తండ్రిని నీ గురించే వేడుకున్నాడు. కాబట్టి దేవుని యొద్దకు వచ్చి తప్పును తెలుసుకొని దేవుని యొద్ద క్షమాపణ కోరుకుంటే కనుక దేవుడు సంతోషాన్ని, సంతృప్తిని ఇహమందు పరమందు కూడా నీకు దయచేయడానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్.